Finally, JEE means JEE Advanced, GATE, SAT, MSAT, every exam is done, right? Now you are entering into BTech. సో నేను ఈ వీడియోలో ఐ వాంట్ టు షేర్ సమ్ టాపిక్స్ ఏవి అయితే నాకు ఫస్ట్ ఇయర్లో తెలుసుంటాం ఐ కుడ్ హావ్ డన్ బెటర్. అండ్ మెనీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కమిట్ మిస్టేక్ బై నాట్ నోయింగ్ వాట్ ఆర్ ద థింగ్స్ దే షుడ్ బి లెర్నింగ్ ఫర్ గుడ్ జాబ్ ఆర్ గుడ్ ఇంటర్న్షిప్. సో ఈ వీడియోలో నేను ఆ టాపిక్స్ అని క్లియర్ చేస్తాను. వాటర్ స్కిల్స్, సిజిపిఏ ఇంపార్టెంట్ కాదా బీటెక్ లో, అండ్ ఐఐటిఎస్ లో మీరు చూసుకుంటే కోర్స్ ఆఫ్ ప్యాకేజెస్ వస్తాయి అండ్ నార్మల్ కాలేజెస్ లో అంత రావు. వాట్ ఆర్ ద డిఫరెంట్ థింగ్స్ దే డూ. సో ఇటువంటి టాపిక్స్ అన్నిటికీ నేను ఒక ఐడియా ఇస్తాను మీకు. ఓకే, ఆఫ్టర్ దట్ యూ కెన్ ప్లాన్ అకార్డింగ్. ఓకే, సో మై సెల్ఫ్ జాదిత్య, ఐఎమ్ అన్ ఇన్కమింగ్ అమెజాన్ ఎస్డి ఇంటర్. ఓకే, సో లెట్స్ స్టార్ట్ విత్ ద వీడియో. ఫస్ట్లీ ఐ వాంట్ టు uh, tell you about first skill which you should be learning, which is known as problem solving. ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే ఇప్పుడు కంపెనీస్ కి ఒక స్మార్ట్ పర్సన్ కావాలి, ఎవరైతే ఒక ప్రాబ్లమ్ ని ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. లైక్ ఒక ట్రిక్ తో ఆ, మీకు ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే ఒక ఎటువంటి టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అడుగుతారు కంపెనీస్ లో. ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే నేను లెట్ టేక్ ఏ క్వశ్చన్. ఆ క్వశ్చన్ లో నేను మీకు 1000 నెంబర్స్, ఆ నెంబర్స్ 6, 7, 8, 9, 2, 3, 11, 10 ఇట్లా 1000 నెంబర్స్ ఉన్నాయి నాకు. ఓకే, 1000 నెంబర్స్ ఉన్నాయి. ఓకే, దాని తర్వాత నేను ఒక క్వశ్చన్ అడిగాను, వన్ అనేది ఈ అరేలో ప్రజెంట్ ఉందా లేదా, అంటే ఈ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ లో వన్ అనేది ప్రజెంట్ ఉందా లేదా. దాని తర్వాత 12 అనేది ఈ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ ప్రజెంట్ ఉందా లేదా, ఈ 1000 ఎలిమెంట్స్ ప్రజెంట్ ఉందా లేదా. ఇట్లా నేను ఇంకో 100 ఎలిమెంట్స్ ఈ అరేలో ప్రజెంట్ ఉన్నాయా లేదా అని అడిగింది. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటిదంటే మీరు ఎప్పుడైతే వన్ అని అడిగినారో మీరు ప్రతి ఒక్క ఎలిమెంట్ ని చెక్ చేస్తారు. 6 1 లేకపోతే 7 1 8 1 9 1 2 1 3 1 ఇట్లా. అంటే ఈ వన్ అనేది ఎక్కడైనా ఉందా లేదా అని చెక్ చేస్తారు. మీరు 1000 ఎలిమెంట్స్ ని చెక్ చేస్తారు. హౌ మచ్ టైమ్ ఇస్ ఇట్ గోనా టేక్? ఏ లాట్ ఆఫ్ టైం. దాని తర్వాత 12 కి చెక్ చేస్తారు, అది కూడా చాలా టైం తీసుకుంటారు. అట్లనే 100 ఎలిమెంట్స్ మీరు చెక్ చేస్తారు. అంటే 100 ఎలిమెంట్స్ ని మీరు 1000 నెంబర్స్ లో సెర్చ్ చేస్తారు. దిస్ ఈస్ గోన్ టేక్ ఎ లాట్ ఆఫ్ టైం. సో ఇటువంటి వాటికి మన దగ్గర కొన్ని ట్రిక్స్ ఉంటాయి. ఆ ట్రిక్స్ అనేవి మీరు డిఎస్ లో నేర్చుకుంటారు. డేటా స్ట్రక్చర్స్ అని అడుగుతారు. ఇప్పుడు మెనీ ఆఫ్ ద కంపెనీస్ రైట్ నౌ ఆస్క్ డిఎస్ఏ, అంటే ఒక ప్రాబ్లం వచ్చి దాన్ని సాల్వ్ చేయమంటారు. డిఎస్ఏ లో మీకు కొన్ని ట్రిక్స్ ఉంటే ఆ ట్రిక్స్ అప్లై చేయాలి మీరు ఆ ప్రాబ్లం మీద, రైట్? సో some people might say DSA is irrelevant for today, but trust me, every big company right now asks DSA in its interview. Okay, so ఇప్పుడు అడుగుతుంది, నెక్స్ట్ 10 years వరకు కూడా అడుగుతుంది. అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఈ డిఎస్ఏ ప్రాబ్లమ్స్ అనేది చాలా ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. సో సమ్ పీపుల్ సే ఏఐ చేసేస్తుంది కదా, మనం నేర్చుకుని ఏం చేస్తామని. నేను వాళ్ళకి ఒకటి మాట అంట, డిఎస్ఏ అనేది ఆ, మీకు జాబ్లు చేపియదు. డిఎస్సి అనేది మీ ఎబిలిటీ అనేది చెప్తుంది, అంటే మీరు ఎంత స్మార్ట్. ఇటువంటి మెట్రిక్స్ అనేది మెజర్ చేయడానికి వాళ్ళు డిఎస్సి అనే వాడతారు కంపెనీ వాళ్ళు. నాట్ టు మేక్ యూ కోడ్ ఇన్ ద కంపెనీ, అంటే మీరు కంపెనీలో మీరు యాక్చువల్ దాన్ని అంతగానో అప్లై చేయాలి. సో ఫర్గెట్ అబౌట్ డిఎస్ఏ గోయింగ్ అవే, అంటే డిఎస్ఏ అయితే ఉండనే ఉంటుంది, మీరు నేర్చుకోవాల్సిందే. ఓకే, మెనీ బిగ్ కంపెనీస్ లైక్ గూగుల్, మైక్రోసాఫ్ట్, దాని తర్వాత ఇటువంటి బిగ్ కంపెనీస్ అనేవి మీకు డిఎస్ఏ అని అడుగుతాయి. ఓకే, అండ్ డిఎస్ఏకి ఒక అడ్వాన్స్ వర్జన్ విచ్ ఇస్ నోన్ as సిపి. సిపి అంటే కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్. సో ఫస్ట్ డిఎస్ఏలో నేను ఒక థింగ్ చెప్పడం మర్చిపోయినా, డిఎస్ఏలో మీరు ట్రిక్స్ పెట్టి ప్రాబ్లమ్ అనేది సాల్వ్ చేస్తారు. ప్రాబ్లమ్ అనేది సాల్వ్ అయ్యింది, బట్ దాన్ని మీరు ఒక కంప్యూటర్ చెప్పాలి. కంప్యూటర్ తోనే మీరు ఆ పని అనేది చెప్పాలి. ఓకే, సో ఇక్కడ మీకు పైన ఉన్న క్వశ్చన్ లో ఇక్కడ మీకు ఇక్కడ ట్రిక్ ఏంటంటే డిఎస్ఏ వాడు ఒక ట్రిక్ మనకి ఇవ్వచ్చు. ఏంటంటే ఈ నెంబర్స్ ని సాల్వ్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు నేను నెంబర్స్ ని సాల్వ్ చేసుకున్నాను, 2, 3, 6, 7, 8, 9, 11, 10 ఇట్లా కొన్ని నెంబర్స్ వచ్చినాను. దాని తర్వాత వన్ ఉందా లేదా అని నేను డైరెక్ట్ గా ఎట్లా చెప్తా, నాకు వన్ స్టార్టింగ్ లెక్కన ఉంటాయి, ఎందుకంటే నెంబర్స్ అనేవి సార్టెడ్ ఆర్డర్ లో ఉన్నాయి కదా, అంటే ఇంక్రీజింగ్ ఆర్డర్ లో ఉన్నాయి. దాని తర్వాత 12 ఉందా లేదా అని ఎట్లా చెప్తా, నాకు సమ్వేర్ ఓవర్ ఇక్కడ ఉండాలి. సో
ఒక 10 కావాలి, 10, 11 కావాలి. సో, సమ్‌వేర్ ఓవర్ ఇక్కడ ఉండాలని. సో, ఇట్లా నేను డైరెక్ట్‌గా చెప్పేయొచ్చు. ఒకవేళ నంబర్స్ ఏమో సార్టెడ్ ఆర్డర్‌లో. సో, డీఎస్ అంటే డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథం. డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథం. ఇక్కడ డేటాని నేను ఒక స్ట్రక్చర్డ్ వే‌లా నేను స్టోర్ చేస్తున్నా. దాని మీద ఒక అల్గోరిథం నేను అప్లై చేస్తా టు ఫైండ్ మై ఎలిమెంట్. ఓకే. దిస్ ఇస్ డీఎస్. డీఎస్ ఇప్పుడు నేను దీన్ని కంప్యూటర్‌కి చెప్పాలి. కంప్యూటర్‌కి చెప్పాలి. సో, కంప్యూటర్‌కి నేను ఎట్లా చెప్తా? ఆ కంప్యూటర్ అనేది 01 భాషలో మాత్రమే మాట్లాడతది. సో, నేనేం చేస్తానంటే, నేను ఒక భాషల కంప్యూటర్‌కి చెప్పడానికి వస్తా. ఆ భాష అనేది సి ప్లస్ ప్లస్, పైథాన్, జావా ఇటువంటి భాషలలో నేను కంప్యూటర్‌కి ఏదైతే పని చేయాలో నేను ఆ పని అనేది రాస్తా. ఓకే. అయితే దీన్ని మధ్యలో ఒక ఇంటర్ఫేస్ ఉంటది విచ్ ఇస్ నోన్ యాస్ కంపైలర్. అది తీసుకెళ్ళి కంప్యూటర్‌కి ఇస్తది. కంపైలర్ అనేది ఈ సి ప్లస్ ప్లస్‌లో నేనైతే రాస్తానో అది 01 కన్వర్ట్ చేసి కంప్యూటర్‌కి చెప్తది. కంప్యూటర్ అప్పుడు ఆ టాస్క్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తది. ఓకే. దిస్ ఈస్ నోన్ యాస్ ప్రోగ్రామింగ్. అంటే మీరు ఒక ప్రోగ్రామ్‌ని రన్ చేస్తారు. అంటే కంప్యూటర్‌కి ఒక ప్రోగ్రామ్ అనేది ఇస్తున్నావు. నువ్వు ఇట్లా పని చేయాలి. అంటే ఫస్ట్ నంబర్స్ అనేది సార్ట్ చేయాలి. దాని తర్వాత ఈ నంబర్ అనేది ఇట్లా ఫైండ్ ఔట్ చేయాలి అని చెప్తున్నారు మీరు కంప్యూటర్‌కి. ఓకే. సో, దిస్ ఈజ్ డిఎస్ఏ ఫర్ యూ అండ్ సిపి. సిపి అంటే కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్. ఇప్పుడు డిఎస్ఏ అంటే మీకు స్టేట్ బోర్డ్ సిలబస్ లెక్క. ఓకేనా? ఇంటర్మీడియేట్‌లో మీకు స్టేట్ బోర్డ్ సిలబస్ ఉంటదా? అట్లా. సిపి అంటే జేఈఈ మెయిన్స్ లెక్క. మీకు స్టేట్ బోర్డ్‌లో మీకు ఒక ఫార్ములా ఉంటే మీకు డైరెక్ట్‌గా లేకపోతే ఒక మెథడ్ ఉంటది. మ్యాట్రిక్స్ డిటర్మినెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మ్యాట్రిక్స్‌కి డిటర్మినెంట్ ఫైండ్ ఔట్ చేయాలంటే మీకు ఒక మెథడ్ ఉంటే ఆ మెథడ్ ఫాలో అయిపోతే మీకు డిటర్మినెంట్ అనేది వచ్చేస్తది. కదా! కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ అంటే జేఈఈ మెయిన్స్ లెక్క. మీకు జేఈఈ మెయిన్స్‌లో డైరెక్ట్ మీకు డిటర్మినెంట్ ఫైండ్ ఔట్ చేయమని అని అడగడు. దాంట్లో సమ్ ఆఫ్ ద స్మాల్ ట్రిక్ ఉంటది. రైట్? సో, ఇటువంటి టైప్ ఆఫ్ క్వెషన్స్ మీకు కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్‌లో ఉంటది. డీఎస్సీ అంటే అది డైరెక్ట్ మీకు క్వెషన్ ఉంటది. దానికి ఆన్సర్ అనేది మీకు డైరెక్ట్‌గా అర్థమైపోతది. దాన్ని చూస్తే. సో, దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డీఎస్ఏ అండ్ కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్. కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ చేసే అడ్వాంటేజ్ అంటే యూ కెన్ గెట్ ఎ ప్యాకేజ్ ఆఫ్ అప్ టు 40 ఎల్‌పీఏ నుంచి మీకు 2 క్రోర్ పైన వస్తది. అంటే మీరు ఎంత టాప్ 0.2% ఉన్నారనుకో మీకు అప్పుడు ఒక ఛాన్స్ ఉంది. బై ద వే ఛాన్స్ మాత్రమే ఉంది. బట్ ఈవెన్ దెన్ ఇట్ ఈస్ రియల్లీ డిఫికల్ట్. టాప్ 0.2% ఉంటే మీకు ఒక ఛాన్స్ ఉంది టు గెట్ ఇంటూ బిగ్ కంపెనీస్ లైక్ జేఎన్‌సీ. దీస్ టైప్ ఆఫ్ కంపెనీస్ పే అలౌట్. అంటే 40 ఎల్‌పీఏ నుంచి 2 సీఆర్. మీరు ఏదైతే ఐఐటీస్‌లో 1 క్రోర్ ప్లస్ ప్యాకేజ్ అని ఉంటారో, అది మోస్ట్‌లీ ఇటువంటి కంపెనీసే ఇస్తాయి. వాళ్ళందరూ కాంపిటీటివ్ ప్రోగ్రామింగ్‌లో చాలా మంచిగుంటారు. డీఎస్ఏలో మీరు మంచిగున్నారనుకో యూ కెన్ గెట్ ఇంటూ కంపెనీస్ లైక్ గూగుల్, మైక్రోసాఫ్ట్ ఇటువంటి కంపెనీస్‌లోకి మీరు ఎళ్ళొచ్చు. దే ఆల్సో పే అలౌట్. దే పే ఫ్రమ్ 15 ఎల్‌పీఏ టు 40 ఎల్‌పీఏ. ఓకే. So this is an idea of what is basic and what is complex programming. సో మీరు ఫస్ట్ ఇయర్‌లో నేను రికమెండ్ చేసేది ఏందంటే ఏదైనా ఒక లాంగ్వేజ్ నేర్చుకోండి. ఒక లాంగ్వేజ్ నేర్చుకోండి. కంప్యూటర్ లాంగ్వేజ్ లైక్ సి ప్లస్ ప్లస్, జావా, పైథాన్. ఈ మూడిట్లో ఏదైనా ఒకటి నేర్చుకోండి. బట్ ఇఫ్ యూ ఆర్ టార్గెటింగ్ ఫర్ సచ్ టైప్ ఆఫ్ కంపెనీస్ అంటే టాప్ 40 ఎల్‌పీఏ టు సీఆర్ కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ లో మీరు ఎక్స్‌పర్ట్ మాస్టర్ అయిపోదామని చూస్తున్నారనుకోండి దెన్ గో ఫర్ సి ప్లస్ ప్లస్. అప్పుడు ఓన్లీ సి ప్లస్ ప్లస్ మాత్రమే పనిచేస్తది. జావా, పైథాన్ అంత మంచిగా పనిచేయదు. ఓకే. అండ్ అదర్‌వైజ్ యూ కెన్ చూజ్ ఎనీ ఆఫ్ ది అదర్ లాంగ్వేజ్. ఓకే. సో, ఇఫ్ యూ ఆర్ టార్గెటింగ్ హై పేయింగ్ వర్క్ అంటే మీకు హై పేయింగ్ వర్క్స్ కావాలంటే మీకు డిఎస్ఏ అయితే కంపల్సరీ వచ్చుండాలి. సో, దిస్ ఇస్ ద ఫస్ట్ స్కిల్ యూ షుడ్ బి లెర్నింగ్ దట్ ఈస్ ప్రాబ్లమ్ సాల్వింగ్. అండ్ ద సెకండ్ స్కిల్ ఈస్ మోర్ ఆఫ్ డిఫరెంట్ ఫీల్డ్స్. అంటే దాంట్లో మీరు డెవలప్‌మెంట్ అనేది నేర్చుకోవచ్చు. లేకపోతే ఏఐఎంఎల్ అనేది నేర్చుకోవచ్చు. లేకపోతే సైబర్ సెక్యూరిటీ. వీటిలో ఏదో ఒక దాని మీద మాస్టరీ చేయండి. ఓకే. అంటే మీరు గుడ్ ఎనఫ్ అవ్వాలి. ఇది ఏం చెప్తాయంటే మీరు ఒక యాప్ అనేది బిల్డ్ చేయగలుగుతారు. లేకపోతే మీరు ఒక వెబ్ పేజ్ అనేది బిల్డ్ చేయగలుగుతారు. లేకపోతే మీరు ఒక ఏఐ మోడల్ అనేది బిల్డ్ చేయగలుగుతారు. లేకపోతే మీరు సైబర్ సెక్యూరిటీలో సమ్ ఆఫ్ ది అదర్ ప్రాజెక్ట్ అనేది బిల్డ్ చేయగలుగుతారు. సో, దీంట్లో మీరు మాస్టరీ చేసి దీంట్లో మీరు ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయాలి. ప్రాజెక్ట్స్ అంటే నథింగ్ బట్ యాన్ యాప్ ఆర్ ఎ వెబ్ పేజ్. ఈ ప్రాజెక్ట్స్ అనేవి యూనిక్ ఉండాలి. అంటే అవి ఇంతకుముందు ఎగ్జిస్ట్ కాలేదు. అంటే ఇప్పుడు మీ ప్రాజెక్ట్ చేసిన తర్వాత అది కొంతమంది యాక్చువల్‌గా వాడేటట్టు ఉండాలి. ఓకే. సో, ఇటువంటి ప్రాజెక్ట్స్ చేసుకొని అవి మీ రెజ్యూమ్‌లో పెట్టుకోండి. రెజ్యూమే ఈస్ నథింగ్ బట్
ఒక పేపర్. ఆ పేపర్‌లో మీకు 10థ్‌లో మార్క్స్ ఎన్నొచ్చినాయి? దాని తర్వాత మీకు ఇంటర్‌లో మార్క్స్ ఎన్నొచ్చినాయి? దాని తర్వాత మీకు బీటెక్‌లో మార్క్స్ ఎన్నొచ్చినాయి? దాని తర్వాత మీకు సీపీ ఎంత మంచిగొచ్చు? డీఎస్ ఎంత మంచిగొచ్చు? ఎన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసిర్రు? అట్లనే ప్రాజెక్ట్స్ అని పెట్టుకుంటారు. ఓకే. ఈ రెజ్యూమే ఒక పేపర్‌లో ఉంటది మీకు. ఆ పేపర్ అనేది మీరు కంపెనీకిస్తారు. ఆ కంపెనీ అనేది ఈ పేపర్‌ని చూసి మీకు ఇంటర్వ్యూ ఛాన్స్ ఇయ్యాలా? వద్దా? అనేది చెప్తది. ఓకే. సో, దీన్ని రెజ్యూమే అని అంటారు. దాని తర్వాత ప్రాజెక్ట్స్ ఎంత మంచిగుంటే అంత బెటర్. అవి యూనిక్ ఉండాలి. ఓకే. కీప్ దిస్ పాయింట్ ఇన్ మైండ్. నెక్స్ట్, నెక్స్ట్ థింగ్ వచ్చేసి సీజీపీఏ. ఇది చాలా మంది ఇగ్నోర్ చేస్తారు. చాలా మంది బీటెక్‌లో మార్క్స్ అనేవి అంత ఇంపార్టెంట్ కాదు. స్కిల్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి అని చాలా టైమ్ చెప్తారు. బట్ ట్రస్ట్ మీ, సీజీపీఏ ఈస్ ఇంపార్టెంట్. మినిమమ్ సీజీపీఏ ఈస్ ఇంపార్టెంట్. నేనేమంటానంటే 8+ సీజీపీఏ ఈస్ ఇంపార్టెంట్. ఆర్ మీరు కాలేజ్‌లో టాప్ 50% సీజీపీఏ ఉండాలి. ఈ కేటగరీస్ మీరు మెయింటైన్ చేయాలి. ఎందుకంటే ఎప్పుడైనా సరే మీకు ఏదైనా సరే కంపెనీ వచ్చినప్పుడు కాలేజ్‌లోకి అది ప్రతి ఒక్కరికి ఎగ్జామ్ ఇచ్చే ఛాన్స్ అనేది ఇయ్యదు. దాంట్లో కొంతమందిని ఫిల్టర్ ఔట్ చేయడానికి ట్రై చేస్తది. అప్పుడు వీటికి ఇన్ని మార్క్స్ ఉంటేనే నేను ఆహ్, ఒక ఎగ్జామ్‌కి ఎలిజిబుల్ అయితా అనే ఒక కండిషన్‌ని ఒక బ్యారియర్ అనేది పెడతది. అంటే 8+ ఉన్న వాళ్ళు మాత్రమే ఎగ్జామ్ రాయగలుగుతారు. నా ఎగ్జామ్ రాయగలుగుతారు. అటువంటి కండిషన్స్ అనేవి పెడతది. సో, ఇట్ ఈస్ రియల్లీ ఇంపార్టెంట్ టు మెయింటైన్ యువర్ సీజీపీఏ. ఒకవేళ 8+ లేకపోయినా అట్‌లీస్ట్ కాలేజ్‌లో టాప్ 50% ఉండేలా చూడండి. అది లేకపోతే అట్‌లీస్ట్ కాలేజ్‌లో టాప్ 75% ఉండేటట్టు చూడండి. ఓకే. అండ్ నో బ్యాక్‌లాగ్స్. బ్యాక్‌లాగ్స్ ఉండకుండా చూసుకోండి. ఎందుకంటే ఒకవేళ మీకు బ్యాక్‌లాగ్స్ ఉన్నాయనుకోండి, ఏ కంపెనీ మీకు ఇంటర్న్‌షిప్ ఇచ్చే ఛాన్స్ కూడా ఇయ్యదు. ఓకేనా? ఇంటర్న్‌షిప్స్ ఇవ్వవు, ప్లేస్‌మెంట్స్ కూడా ఇవ్వవు. తీసుకొని కూడా తీసుకోవు బ్యాక్‌లాగ్స్ ఉంటాయి. సో, మేక్ షూర్ యూ ఆర్ నాట్ హావింగ్ ఎనీ బ్యాక్‌లాగ్స్ అండ్ యూ ఆర్ ట్రైయింగ్ టు మెయింటైన్ an 8+ CGPA. ఇఫ్ నాట్ అట్‌లీస్ట్ మెయింటైన్ 7+. 7+ ఉంటే మీకు ఛాన్స్ ఉంటది. బట్ 8+ మెయింటైన్ చేస్తే బెటర్. ఓకే. అండ్ కాలేజ్‌లో టాప్ 50% ఆర్ అట్‌లీస్ట్ 75%. టాప్ 50% ఉంటే మీరు సేఫ్. 75% ఉంటే యూ ఆర్ సమ్‌వాట్ స్ట్రగ్లింగ్ బట్ ఇట్స్ ఓకే. ఓకే. దెన్ ఆఫ్టర్ CGPA నెక్స్ట్ థింగ్ ఈస్ సీఎస్ ఫండమెంటల్స్. సీఎస్ ఫండమెంటల్స్ అంటే మీకు కాలేజ్‌లో కొన్ని సబ్జెక్ట్స్ నేర్పిస్తారు. ఆ సబ్జెక్ట్స్ ఏంటివంటే డీబీఎంఎస్, దాని తర్వాత ఆహ్, ఆపరేటింగ్ సిస్టమ్, దాని తర్వాత సీఎం కంప్యూటర్ నెట్వర్క్. దీస్ ఆర్ ది 4 సబ్జెక్ట్స్ కొన్ని కంపెనీస్ అడుగుతాయి. మెయిన్‌లీ సర్వీస్ బేస్డ్ కంపెనీస్. అండ్ నేనిక్కడ పైన జేఎన్‌సీ లాంటి కంపెనీస్ అని చెప్పినా కదా! వీటిని హెచ్ఎఫ్టీ ఫర్మ్స్ అంటారు. బై ద వే. హెచ్ఎఫ్టీ ఫర్మ్స్. హెచ్ఎఫ్టీ ఫర్మ్స్ ఆర్ క్వాంట్ కంపెనీస్ హూ పే అలాట్ లైక్ చెప్పిన 40 ఎల్‌పీఏ నుంచి 2 సీఆర్ వరకు పే చేస్తది. 2 సీఆర్ నుంచి పైన కూడా వెళ్ళొచ్చు. ఇఫ్ యూ ఆర్ గోయింగ్ ఫర్ ఫారెన్. అండ్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ లైక్ టీసీఎస్, విప్రో ఇటువంటి కంపెనీస్ ఇవి ఎక్కువ అడుగుతాయి. సో, వీటి జనరల్‌గా సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ప్యాకేజ్ వచ్చేసి 3 ఎల్‌పీఏ నుంచి 12 ఎల్‌పీఏ వరకు ఉంటాయి. సమ్‌టైమ్స్ దే మైట్ గో టు అప్ టు 21 ఎల్‌పీఏ. ఓకే. సో, వీటికి మీకు ఈ సీఎస్ ఫండమెంటల్ సబ్జెక్ట్స్ అనేవి వచ్చుండాలి. అండ్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ సమ్‌టైమ్స్ ఆల్సో ఆస్క్ డీఎస్ఏ. విచ్ ఐ ఫర్గాట్ టు మెన్షన్. ఓకే. సో, దీస్ ఆర్ సీఎస్ ఫండమెంటల్స్. ఈ 4 సబ్జెక్ట్స్ అనేవి ఎప్పుడైతే మీకు కాలేజ్‌లో చెప్తారో అప్పుడే మీరు మాస్టర్ అయిపోండి. ఓకేనా? ఈ 4 సబ్జెక్ట్స్ అనేవి కాలేజ్‌లో మీకు జనరల్‌గా ఇఫ్ యూ బిలాంగ్ టు కంప్యూటర్ సైన్స్ ఫీల్డ్ మీరు కాలేజ్‌లో ఈ సబ్జెక్ట్స్ అనేవి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. అంటే కోర్స్‌లోనే ఉంటుంది. మీకు కోర్స్‌లో ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి సబ్జెక్ట్స్ మీకు. ఎప్పుడైతే ఈ సబ్జెక్ట్స్ మీకు కోర్స్‌లో వస్తాయో అప్పుడే మీరు మాస్టర్ చేస్తారు. మళ్ళా మీరు చూడాల్సిన అవసరం ఏమి ఉండదు. ఓకే. అండ్ వన్ థింగ్ ఐ ఫర్గాట్ టు మెన్షన్ ఏంటిదంటే ఇక్కడ మీరు ఏదైనా ఒక ఫీల్డ్‌లో మీరు ఎక్స్‌పర్ట్ అయ్యారనుకో, మాస్టరీ చేశారనుకో, యూ కెన్ హావ్ ఎ ఛాన్స్ ఇన్ స్టార్టప్స్. అంటే ఇప్పుడిప్పుడే బిల్డ్ అయితున్న కొత్త కొత్త కంపెనీస్ లైక్ జెప్టో, బ్లింకిట్ ఇటువంటి కంపెనీస్. ఇటువంటి కంపెనీస్ మీరు ఎంత మంచి ఒక అప్లికేషన్ అనేది బిల్డ్ చేయగలుగుతారు. ఎంత ఫాస్ట్‌గా ఒక యాప్ అనేది బిల్డ్ చేయగలుగుతారు. వాటి మీద ఎక్కువ తీసుకుంటారు. ఓకేనా? సో, ఇఫ్ యూ ఆర్ ఎ మాస్టర్ ఇన్ ఎనీ ఆఫ్ వన్ ఫీల్డ్ మీరు అన్ని ఫీల్డ్స్ చేయాల్సిన అవసరం లేదు బై ద వే. ఏదైనా ఒక్క ఫీల్డ్ చూస్ చేసుకోండి. నాట్ ఓన్లీ దిస్ దేర్ ఆర్ ఆల్సో సమ్ అదర్ ఫీల్డ్స్ లైక్ ఆండ్రాయిడ్ డెవలప్‌మెంట్ అటువంటి ఫీల్డ్స్ కూడా ఉన్నాయి.
అండ్ డెవాప్స్ అటువంటి ఫీల్డ్స్ కూడా ఉన్నాయి. సో ఏదైనా ఒక ఫీల్డ్ మీరు మాస్టరీ చేయడానికి ట్రై చేయండి. ఓకే. స్టార్టప్స్ అనేవి ఇటువంటి పర్సన్స్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు కంపెనీకి వచ్చిన డే వన్ నుంచి వాళ్ళతోనే వర్క్ స్టార్ట్ చేస్తారు. సో వర్క్ అనేది మెయిన్లీ మీకు వీటి మీదనే ఉంటుంది. ఓకే. నెక్స్ట్ నెక్స్ట్ టాపిక్ సిస్టమ్. సిస్టమ్ డిజైన్ ఏంటంటే ఆ, ఇప్పుడు మీరు ఒక ఇల్లు కట్టేటప్పుడు డిఫరెంట్ టెర్రస్ మీద మీరు చూస్తారు పిల్లర్స్ అనేది అట్లా నిల్చోబెడతారు. దే అంటే మీరు మొత్తం పిల్లర్స్ అని మొత్తం కట్ చేయరు, అక్కడ రూఫ్ వరకు అట్లా కట్ చేయరు. ఎందుకంటే మీరు ఫ్యూచర్ లో అక్కడ ఇంకో ఫ్లోర్ వేసుకోవాలనుకుంటే మీరు వేసుకునేటట్టు చూసుకుంటారు. సిస్టమ్ డిజైన్ ఏంటిదంటే మీరు ఒక అప్లికేషన్ బిల్డ్ చేసే ముందుగా దాన్ని మళ్ళీ ఫ్యూచర్ లో ఏమైనా ఎక్స్పాండ్ చేయాలనుకుంటే మొత్తం మన యాప్ ని డిస్ట్రోయ్ చేయకుండా జస్ట్ కొన్ని చేంజెస్ మినిమల్ చేంజెస్ తోనే నేను ఆ యాప్ ని ఎక్స్పాండ్ చేయడానికి ఛాన్స్ ఉన్నట్టు ఉండాలి. సో దిస్ ఇస్ మన సిస్టమ్ డిజైన్. అంటే మీరు ఫ్యూచర్ గురించి థింక్ చేసుకుంటా ఫ్యూచర్ లో ఏమైనా దీన్ని మళ్ళీ వర్క్ చేయాలంటే మళ్ళీ పెద్ద ప్రాబ్లం కాకుండా ఉండేటట్టు చూసుకోవడం ఇస్ సిస్టమ్ డిజైన్. సో సిస్టమ్ డిజైన్ లో రెండు ఉంటాయి, ఎల్ఎల్డి, హెచ్ఎల్డి. ఓకే. సో జనరల్లీ సిస్టమ్ డిజైన్ అనేది హయ్యర్ రోల్స్ పడుతుంది. ఓకే. లైక్ కంపెనీస్ లైక్ గూగుల్, మైక్రోసాఫ్ట్ ఇటువంటి కంపెనీస్ అడుగుతాయి. అండ్ క్వాంట్ కంపెనీస్ అడగవు సిస్టమ్ డిజైన్. క్వాంట్ అండ్ హెచ్ఎఫ్టీ ఫర్మ్స్ అయితే అడగవు సిస్టమ్ డిజైన్, అడగవు. దాని తర్వాత ఆ, కొన్ని స్టార్ట్అప్స్ అడుగుతాయి సిస్టమ్. అండ్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ కూడా చాలా తక్కువ అడుగుతాయి. సర్వీస్ బేస్డ్ కంపెనీస్ చాలా తక్కువ అడుగుతాయి. నేను ఇంతవరకు తినలేదు సర్వీస్ బేస్డ్ కంపెనీ సిస్టమ్ డిజైన్ అడగడం. సో దట్స్ థింగ్. ఆఫ్టర్ సిస్టమ్ డిజైన్ ది నెక్స్ట్ థింగ్ విచ్ ఇస్ ఇంపార్టెంట్ ఈస్ కమ్యూనికేషన్. మీకు మంచి కమ్యూనికేషన్ ఉంటేనే యూ కెన్ ఎక్స్ప్రెస్ దిస్ సొల్యూషన్. లైక్ టీఎస్ అని మీకు ప్రాబ్లమ్ వచ్చు, ఆ ప్రాబ్లమ్ అయితే మీకు సొల్యూషన్ తెలుసు. బట్ ఇఫ్ యూ కెనాట్ ఎక్స్ప్రెస్ దట్ సొల్యూషన్ టు ద ఇంటర్వ్యూర్ దెన్ ఇట్ ఈస్ ఆఫ్ నో యూస్. సో వన్ ఆఫ్ మై రికమెండేషన్ ఈస్ మీకు ఎప్పుడైతే మీ ఫ్రెండ్ ఒక ప్రాబ్లమ్ తీసుకొచ్చి ఇస్తాడు డిఎస్ఏని, అతనికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి ఇన్ ఇంగ్లీష్. ఓకేనా. సో ఇట్ ఈస్ గోన్ ఇంప్రూవ్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్. ఓకే. Then, after communication, let me make a chart. First, HFT. HFT అంటే 40 LPA నుంచి 1 CR దాకా వెళ్తాయి. సారీ 2 CR దాకా వెళ్ళొచ్చు హెచ్ఎఫ్టీ ఫండ్స్ ఆర్ బాండ్. దాని తర్వాత ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ అంటే కంపెనీస్ లైక్ గూగుల్ అవే ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేసి అవి డైరెక్ట్ కస్టమర్కి ఇచ్చేస్తారు. ఓకేనా. సో దే కెన్ గో అప్ టు 15 LPA నుంచి 40 LPA వరకు వెళ్తాయి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ స్టార్టింగ్. ఓకే. స్టార్టింగ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంటాయి. అంటే ఎంట్రీ లెవెల్ గోల్డ్. ఓకే. నెక్స్ట్ స్టార్టప్స్. స్టార్టప్స్ ప్యాకేజెస్ వచ్చేసి 8 LPA నుంచి 35 LPA వరకు వెళ్ళొచ్చు. దాని తర్వాత సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అంటే ఇవి వేరే ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ వాళ్ళ పని చేస్తాయి, దాని బదులు దే గెట్ పెయిడ్. ఓకే. సో వీటి ప్యాకేజెస్ వచ్చేసి 13 LPA టు 12 LPA వరకు ఉంటాయి. ఓకే. సో దిస్ ఇస్ అన్ ఐడియా. అండ్ ద థింగ్స్ యూ షుడ్ బి లెర్నింగ్ ఇస్ ఇక్కడ మీకు సిపి కావాలి. అది కూడా చాలా అడ్వాన్స్డ్ సిపి, చాలా హై లెవెల్ సిపి కావాలి. దాని తర్వాత మీకు సిఎస్ ఫండమెంటల్స్ కావాలి. దాని తర్వాత ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఇక్కడ మీడియం టు హార్డ్ డిఎస్ఏ క్వశ్చన్స్ అడుగుతారు. దాని తర్వాత యూ నీడ్ టు హ్యావ్ గుడ్ ప్రాజెక్ట్స్. ఓకే. దాని గుడ్ ప్రాజెక్ట్స్ ఉండాలి. అంటే మీకు ఏదో ఒక ఫీల్డ్ లో మీకు మాస్టరీ అని ఉండాలి. దాంట్లో సిఎస్ ఫండమెంటల్స్ చాలా తక్కువ అడుగుతారు. నేను ఇంతవరకు సిఎస్ ఫండమెంటల్స్ ఈ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ అలా, బట్ అడిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. దాని తర్వాత స్టార్టప్స్ కి మెయిన్లీ యూ టు హ్యావ్ గుడ్ ప్రాజెక్ట్స్ అండ్ మాస్టరీ ఇన్ సమ్ ఫీల్డ్. ఓకే. దాని తర్వాత ఎవ్రీ అదర్ కంపెనీ ఆల్సో టార్గెట్స్ కమ్యూనికేషన్. అంటే మీరు ఎంత మంచి కమ్యూనికేట్ చేస్తున్నారు, మీ ఐడియాని ఎంత మంచిగా షేర్ చేయగలుగుతున్నారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ సిజిబి సిజిబి బ్యారియర్ అయితే మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ అయితే వెళ్తాయి. ఓకే. నా సర్వీస్ బేస్డ్ కంపెనీస్ మెయిన్లీ సిఎస్ ఫండమెంటల్స్ అది ఆల్మోస్ట్ ఈజీ లెవెల్ అవుతారు.
easy to medium level. Now the DSA, that too easy to medium. Okay, uh, this is an idea of things you should be learning in your BTech. మీకు ఒక రోడ్ మ్యాప్ ఇవ్వాలంటే ఫస్ట్ ఇయర్లో మీరు ఏదైనా ఒక లాంగ్వేజ్ నేర్చుకోవాలి. లాంగ్వేజ్ ఐ మీన్ సి ప్లస్ ప్లస్, జావా, పైథాన్ ఏదైనా ఒక లాంగ్వేజ్ నేర్చుకోవాలి. అండ్ మీరు డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్స్ అనేది ఎక్స్ప్లోర్ చేయాలి. ఫీల్డ్స్ ఎక్స్ప్లోరేషన్ చేయాలి. సెకండ్ ఇయర్లో మీరు బిఎస్సి స్టార్ట్ చేస్తారు. అండ్ ఫస్ట్ ఇయర్లోనే మీరు సిటీ స్టార్ట్ చేయాలంటే ఓకే. అంటే మీరు లాంగ్వేజ్ నేర్చుకున్న తర్వాత మీరు కంప్యూటర్ ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేసేయచ్చు. అంటే అవి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ లెక్క ఉంటే మీరు అంటే చాలా స్టార్టింగ్ లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ స్టార్ట్ చేయొచ్చు. దాని తర్వాత మీరు సెకండ్ ఇయర్ లో మీరు డిఎస్సి స్టార్ట్ చేయండి. దాని తర్వాత ఏదో వన్ ఫీల్డ్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయండి. ఎక్స్ప్లోర్ కంప్లీట్లీ ఓకే. దాని తర్వాత మీరు ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేసిన ప్రాజెక్ట్స్ కూడా బిల్డ్ చేసుకో. అంటే ఒక ఆ ఫీల్డ్ లోనే ప్రాజెక్ట్స్ కూడా బిల్డ్ చేస్తాం. ఓకే. థర్డ్ ఇయర్ లో మీరు అడ్వాన్స్ సిపి చేస్తారు అండ్ ట్రై ఫర్ ఇంటర్న్షిప్స్. ఓకే. అండ్ ఫోర్త్ ఇయర్ లో అండ్ ఇన్ థర్డ్ ఇయర్ యూ కెన్ ఆల్సో లర్న్ ఎల్ఎల్డి ఇఫ్ టైమ్ పర్మిట్స్. ఓకే. ఫోర్త్ ఇయర్ మీరు హెచ్ఎల్డి అండ్ ఎల్ఎల్డి నేర్చుకుంటారు. దాని తర్వాత యూఆర్ వాంట్ ట్రై ఫర్ ప్లేస్మెంట్స్ ఆర్ ప్రిపేర్ ఫర్ ప్లేస్మెంట్స్. దిస్ ఇస్ ఎ ప్లాన్. ఓకే. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఐ వాంట్ టు షేర్ ఫ్యూ థింగ్స్. డు నాట్ బ్లైండ్లీ ఫాలో ఎవ్రీ పర్సన్ ఆన్ యూట్యూబ్. అంటే కొంతమంది వచ్చి యూట్యూబ్ లో చెప్తా ఉంటారు ఇట్లా డిఎస్ఏ ఇస్ దట్, సిజిపిఏ డజంట్ మ్యాటర్, ఇట్లాంటి థింగ్స్ చెప్తుంటారు. ప్లీజ్ డోంట్ బిలీవ్. దే ఆర్ జస్ట్ క్లిక్ బెట్ వీడియోస్. ఓకే. రియాలిటీ ఏంటంటే డిఎస్ఏ మ్యాటర్స్ ది మోస్ట్ ఫర్ ఎనీ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ, ఫర్ ఎనీ హై పేయింగ్ జాబ్స్. అండ్ ది సెకండ్ థింగ్ ఇస్ మేక్ ఎ గుడ్ ఫ్రెండ్. ఒకవేళ మీ సరౌండింగ్స్ మంచిగా అనుకోండి, దెన్ యూ విల్ బి డూయింగ్ గుడ్. దట్స్ ద థింగ్. ఒకవేళ మీ సరౌండింగ్స్ మంచిగా అనుకోండి, మీతో డిస్కస్ చేయడానికి ఎవరు ఉండరు, దెన్ యూ విల్ లూజ్ ద మోటివేషన్. ఓకే. అండ్ ది థర్డ్ థింగ్ ఇస్ కన్సిస్టెన్సీ విత్ ఎవ్రీథింగ్. ఓకే. మీరు కన్సిస్టెంట్ గా ఉండడం ఇస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ బీయింగ్ మోర్ మోటివేటెడ్. ఓకే. ఈ రోజు 2 days ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే రేపు కూడా నేను 2 days ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటట్టు ఉండాలి. ఓకే. అండ్ ది నెక్స్ట్ థింగ్ ఇస్ మోస్ట్లీ యూట్యూబ్ లోనే అన్ని రిసోర్సెస్ ఉంటాయి. మీరు ఎక్స్ట్రా పెయిడ్ కోర్సెస్ తీసుకోవాల్సిన అవసరమే లేదు. ట్రస్ట్ మీ. మెనీ ఆఫ్ ద పీపుల్ స్పెండ్ మనీ బై టేకింగ్ ద ఎక్స్ట్రా కోర్సెస్. అంటే బయట కోర్సెస్ తీసుకొని నేర్చుకోవాలని చూస్తారు. బట్ దట్స్ నాట్ లీగల్. యూట్యూబ్ లోనే ప్రతి ఒక్క కోర్స్ కి ప్రతి ఒక్క ఫీల్డ్ కి మీకు వీడియోస్ ఫ్రీగా అవైలబుల్ ఉన్నాయి. యూ డోంట్ హ్యావ్ టు టేక్ ఎనీ అదర్ ఎక్స్ట్రా వీడియోస్. ఓకే. అండ్ నెక్స్ట్ థింగ్ ఈస్ సమ్ టైమ్స్ ప్లేస్మెంట్స్ లో లక్ అనే ఒక ఫ్యాక్టర్ ఉంటుంది. బట్ దాన్ని బీట్ చేయాలంటే నీ దగ్గర స్కిల్ ఉంది. దట్స్ ది ఓన్లీ థింగ్. ఓకే. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. If you are having any doubts regarding more topics, you can comment it down. I can make another video on this topic. Okay. Thank you.